ఏం చెప్తున్నానంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ 18-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020 వాళ్ళు పెట్టినటువంటి 1 year బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మేలో కానీ, ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ ఈ 3 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1000 కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1000 కోట్ల రూపాయలను వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27 ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేసినారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాల. ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి. ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2000 కోట్ల రూపాయల్లో 2 రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాల. అవి ఒక 5400 కోట్లు, ఇవి ఒక 2000 కోట్లు, 7400 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మరి ఈ రోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి 4000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం. దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు. ఇకపోతే 3వ విషయం, లోకేష్ గారు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే 13 లక్షల మంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 13 లక్షల మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి పిల్లలందరూ కూడా డ్రాప్ అయినారు. దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం. అంటే రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో నుంచి డ్రాప్ కావడానికి వైఎస్ఆర్సీపీ కారణమని ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేస్తున్నారు మీకు తెలుసు కదా. గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకునేటప్పుడు ఎట్టున్నాయి, ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టున్నాయి. నాడు నేడు ద్వారా సుమారుగా 45,000 స్కూల్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారే. అందుకు డ్రాప్ అవుతారా 13 లక్షల మంది? వారందరికీ కూడా చక్కగా అంతకుముందు లేవు ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు, పిల్లలందరూ కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలి. అంతకుముందు ట్యాప్ వాటర్ కూడా దొరికేటివి కాదు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం, యూవీ సిస్టమ్స్ కూడా కాదు. ఈ ఆర్ఓ సిస్టమ్స్ పెట్టి వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినాం. అందుకు పిల్లలు డ్రాప్ అవుతారా? అలానే టాయిలెట్స్ మీరు చూడండి, మన ఇళ్లలో కంటే కూడా అద్భుతంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతంగా మార్బుల్స్ వేసి, గ్రానైట్స్ వేసి, టైల్స్తో వాటన్నిటిని కూడా టాయిలెట్స్ని అద్భుతంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అంతకుముందు ఎలా ఉన్నాయి, గోడ మీద నల్ల పెయింట్ వేస్తే దాని మీద ఐవార్లందరూ కూడా టీచ్ చేసేవాళ్ళు. ఈరోజు అంతా కూడా గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు 2,70,000. లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు, ప్రతి క్లాస్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టారు. ప్రతి పిల్లోడికి కూడా బైజూస్ ట్యాబ్ ఇచ్చారు. సో ఇంత కాంపౌండ్ వాల్స్ పెట్టారు. మిడ్ డే మీల్స్, అంతకుముందు ఎలా ఉంది మెనూ అసలు లేదు కదా, ఏదో భోజనం వాట పెట్టడం, ఒక కూర వేయడం ఉండేది. కానీ ఈరోజు చక్కగా రోజుకు ఒక మెనూ ద్వారా కోడిగుడ్డు ఇవ్వడం కానీ, ఇవన్నిటిని కూడా అద్భుతంగా మిడ్ డే మీల్ సుమారుగా 44 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెడతా ఉన్నాం. అలానే పిల్లలు ఇంకా బాగుండాలని రాగి జావా ఇస్తా ఉన్నాం. ఇలా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థగా మన ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత నాసిరకంగా ఉన్నాయి. కింద కూర్చుంటే కింద పెచ్చులు ఊడిపోయి, పైన ఎప్పుడు పైనుంచి స్లాబ్ పడిపోద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థను నాశనం చేసి 13 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ కావడానికి కారణం అని చెప్తే అంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఈరోజు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్ని, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నేను కానీ మీరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అన్నిటికంటే దారుణమైనటువంటి ఇష్యూ ఇంకొకటి ఉంది, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇది మనం తయారు చేసేది కాదు, ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ.
ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పాపులర్ డిక్షనరీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా విద్యా కానుక అని చక్కగా బుక్స్ కానీ యూనిఫామ్స్ అంతకుముందు స్టిచ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే ఒకడికి పొట్టి, ఒకడికి పొడుగు, ఒకడికి లావు అయితే పట్టేది కాదు, ఒకడికి లూజ్ ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు అలా కాకుండా వాళ్ళందరికీ కూడా క్లాత్ ఇచ్చి కుట్టుగూలు ఇచ్చి కుట్టించుకోమని చెప్పారు. బెల్ట్, షూస్, డిక్షనరీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇచ్చారు. అయితే ఒక పెద్ద ఆరోపణ, దారుణమైనటువంటిది ఏంటంటే డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఉంది. ఆ అర్థం ఇది యూరోపియన్ కంట్రీస్లో ఇది తయారైంది కాబట్టి గాడ్కి క్రిస్టియన్ పదాలలో వచ్చేటట్టుగా దానికి అర్థం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి డిక్షనరీలో కొల్ల మతాలని చిచ్చుపెట్టేలాగా ఉంది అని చెప్పి మాట్లాడారు. ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనైనా అదే ఉంటుంది, గాడ్ అనే దానికి డిక్షనరీ. అందరం కూడా దీన్నే ఫాలో అవుతాం, దీన్నే చదువుతాం. డిక్షనరీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసింది కాదు. అటువంటి 20 లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పారు. జాబ్స్ ఇచ్చేలోగా 20 లక్షల మందికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్కటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి రోజు ప్రభుత్వం ఆలోచించట్లా. జాబ్ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తొలగించి ఇప్పటికే సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పడేశారు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాం. దానికి ఏం చెప్తారు, ఇన్ని జాబ్స్ ఇచ్చినటువంటి ఘనత ఎక్కడా ఉండదు. దాంట్లో 1,30,000 జాబ్స్ ఒకే రోజు సచివాలయ ఫుల్ టైం అందరినీ కూడా ఈ అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొని 4,93,000 జాబ్స్ ఇచ్చారు. మీరు ఉద్యోగాలు లేదు, పిల్లల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి కాదు. మనం దాంతో పాటుగా 2,13,662 గురించి మాట్లాడతారు. డిఎస్సి మీరు రిలీజ్ చేయలేదు, మేము మెగా డిఎస్సి ఇస్తాం అని అన్నారు. మీరు మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం పెట్టినారు. 2018 డిఎస్సి వేసి 7,254 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 7,000 ఈ విధంగా వేసుకుంటే మీరు చేసినటువంటి ఇవన్నిటిని కూడా జనాలను ఇబ్బంది పెడితే 14,264 టీచర్ పోస్టులు ఇవ్వడం, అదే కాకుండా 6,000. ఈరోజు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎంత అద్భుతంగా మనం డెవలప్ చేసుకోగలిగినాం. టోటల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం విలేజెస్లో అన్ఎంప్లాయ్మెంట్ టీడీపీ ఉన్నప్పుడు 1045 మంది అన్ఎంప్లాయీస్ ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 33కి తగ్గింది. ఎంప్లాయీస్ ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 33కి తగ్గింది. టౌన్స్లో టీడీపీలో 73 మంది ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికి 64 మంది తగ్గింది. ఇది మనం చెప్తున్నది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చెప్పినటువంటి. అలానే ఇంకొకటి, పరిశ్రమల గురించి కూడా వాళ్ళు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా దోచిపెట్టేస్తున్నారు పేదలకి, పరిశ్రమల గురించి పట్టించుకోలేదని. ఒక ఫ్యాక్ట్స్ మేము శాసన మండలి అడిగి పట్టించుకోలేదని. మేము శాసన మండలి అడిగిన ప్రశ్నకు కూడా మాకు వచ్చినటువంటి సమాధానం, సుమారుగా టీడీపీ గవర్నమెంట్లో 14,787 ఎకరాలని పరిశ్రమల కోసం ఇస్తే 2,516 కోట్లు గ్రౌండ్కి వచ్చినాయి. అంటే పెట్టుబడులు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చినాయి. అదే వైఎస్ఆర్సీపీలో కేవలం 6,450 ఎకరాలతోనే 3,785 యూనిట్స్ని మనము పెట్టగలిగినాము. 84,873 కోట్ల రూపాయలని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొని రాగలిగినాం. తద్వారా సుమారుగా 3,27,967 జాబ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయగలిగినాం. ఒక్క వైజాగ్లో పెట్టినటువంటి జిఐఎస్ సదస్సులోనే 13.11 లక్షల కోట్లని మనము ఒప్పందాలు చేసుకున్నాం. ఇంత మార్పు ఎక్కడైనా చూసినామా? భారతదేశంలో ఎక్కడైనా కూడా 2 సంవత్సరాలు కోవిడ్లో మనం అనుభవించినా కూడా ఇంచుమించుగా ఈయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుమారుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎప్పుడైనా ఎలాంటి చేయగలిగినారా? మనం చూడగలిగినామా ఇంతటి మార్పులు? అలానే అన్నిట్లో కూడా పారిశ్రామిక అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలో 22వ ర్యాంకులో మన భారతదేశంలో ఉంటే, మనం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏకంగా 12.8%తో 3rd ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఇంత అద్భుతమైనటువంటి మార్పులు మనం చేయగలిగినాం. అలానే ఇకపోతే ప్రధానమైనటువంటి ఇష్యూ శాసనసభ మండలిలో జరిగినటువంటిది అంతా కూడా పీపీపీ మోడల్. అంటే వాళ్ళు కూడా ఇచ్చినారులే, P4 మోడల్లో మేమంతా కూడా మార్పులు తీసుకొని వస్తున్నామని చెప్పినారు. అంటే మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కూడా వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా 11 మెడికల్ కాలేజెస్ ఉంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లతో స్టార్ట్ చేసినారు.
అయితే ఈరోజు వాటిని ఏం చెప్తా ఉన్నారు, వాటన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో అంటున్నారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి. అంటే వీటన్నిటిని కూడా ప్రైవేటుకి తీసుకొచ్చిన తర్వాత కోట్ల రూపాయల్లో మనకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండదు. సో అదేవిధంగా రోడ్స్ని, పోర్ట్స్ని, వైన్ షాప్స్తో సహా ప్రతిదీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి, పోర్ట్లు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి కనుక గమనిస్తే, ఒక చేంజ్ అన్నది గమనిస్తే, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ప్రజలకి ఒక రీజనబుల్ ప్రైస్కి అన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఆర్టీసీని గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు అదొక సపరేట్గా ఒక కార్పొరేషన్లో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల పాలవుతూ ఉంటే దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని 51,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక భద్రత కల్పించి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఆర్టీసీ బస్సు అనే సదుపాయాన్ని కంటిన్యూ చేయగలిగినారు. లేకపోతే 2 సంవత్సరాల కోవిడ్ వచ్చిన టైంలో శాలరీస్ ఇవ్వలేక ఆర్టీసీ బస్సులను అమ్మినా కూడా ఆర్టీసీ బతికుండేది కాదు, కార్పొరేషన్ ఎత్తిపోయి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంతా కూడా గవర్నమెంట్లోకి విలీనం చేసుకొని ఈరోజు ఆర్టీసీ వ్యవస్థను కాపాడి 51,000 మందిని ఉద్యోగస్తుల్ని కానీ పబ్లిక్కి కానీ దాన్ని అందుబాటులో ఉంచగలిగినారు. అలానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ, సుమారుగా 4,000 చిల్లర మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. అలానే వైద్య విధాన పరిషత్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిలో సుమారుగా 10,700 మంది వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని దాన్ని సేవ్ చేస్తున్నారు. ఇలా అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న తపన పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి భిన్నంగా కాలేజెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేసి అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ కొంతమంది చేతుల్లోనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పెట్టుకోవడం వల్ల పేద ప్రజలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అలానే ఇకపోతే చివరిగా నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మేము చివరి రోజు అడిగినటువంటి ప్రశ్న ఇది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల గురించి ఒక డేటా కావాలా అని చెప్పి అడిగితే దాని గురించి మీకు ఒక మాట చెప్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి 13 లక్షల కోట్లు, వాళ్ళు చెప్పింది 14 లక్షలు, ఇక్కడ మీకు రాశారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే 13 లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు. జనాలు నమ్మారు. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో, పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులందరినీ కూడా భయపించారు. ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశారని. నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో, అప్పులు ఎంత ఉన్నాయన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో, క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో, మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో చెప్పినటువంటిది ఏంటి, 2012 జూన్ 2024కి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 3,06,952 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి 7,67,868 కోట్లు. అంటే సుమారుగా 4 లక్షల చిల్లర కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి 3,06,000 కోట్లు ఉంటే 7,67,000 కోట్లు, అంటే 4,50,000 కోట్లు అదనంగా అయింది. దీనికి సంబంధించి నేను 2 విషయాలు మీకు చెప్తాను. వాళ్ళు చెప్పిన 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పులు పోగా 4 లక్షల చిల్లర కోట్లు ఇక్కడ అప్పులు చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. దీనికి మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఎన్ని చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు? 2,55,000 కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చినాడు, ఇప్పుడైనా ఏం చేస్తున్నాడు? 2,57,000 కోట్లతో పాటు సుమారుగా 8,840 కోట్లతో 17 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేశాడు. 15,000 సచివాలయాలను కన్స్ట్రక్ట్ చేసినారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్ని కన్స్ట్రక్ట్ చేసినారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు కన్స్ట్రక్ట్ చేసినారు. 542 అర్బన్ హెల్త్ క్లినిక్లని ఎస్టాబ్లిష్ చేసినారు. 20,000 కోట్లతో 4 కొత్త పోర్టులు కడుతూ ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్స్. ఈ విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినటువంటి ఘనత సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, ఒక మంచి వ్యవస్థని, నాడు నేడు ద్వారా అద్భుతంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఒక గవర్నమెంట్ సిస్టమ్ని ఏ విధంగా అయితే
తీసుకొచ్చినామో ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, పోర్ట్ సిస్టమ్ బాగుండాలి, ఇతర దేశాలకు రవాణా సౌకర్యం బాగుండాలంటే. అట్లాంటిది ఇప్పుడు దాకా 5 పోర్టులే ఉంటే ఈయన ఏకంగా 4 పోర్టులు ఎస్టాబ్లిష్ చేసినాడు. గతంలో ఉన్నట్టు 5 పోర్టులు కూడా ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు ఉండింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు, మన కృష్ణపట్నం పోర్టు కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు. ఆయన 2 పోర్టులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కి సౌకర్యంగా ఉంటుందో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో సుమారుగా ఒక 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే ఈ రోజు మన కళ్ళ ముందు కనిపించేది సుమారుగా 5-6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకొని ఈ రోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో, భారతదేశంలోనే ఇంచుమించుగా గుజరాత్ తో పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది. సో ఇదంతా అయిపోగా మీకు కింద ఇచ్చాడు, మేము 44,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినాము అని అన్నాడు. దాంట్లో ఈ లాస్ట్ లైన్ లో ఉంది, అంటే దాంట్లో ఏ రాశారంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా అంట. అంటే ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నుంచి డిసెంబర్ దాకా మేము కేవలం 44,000 కోట్లు మేము అప్పులు చేస్తామని రాశారు. అంటే 6 నెలల్లో 44,000 కోట్లు. మన బడ్జెట్ లో పెట్టినప్పుడు మీరు 101,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా మీరు 1 సంవత్సరంలోనే ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కడికి కూడా సంక్షేమ పథకాన్ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఇలా ఒక్క పథకం ఇవ్వాల, ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఏది లేకుండానే మీరు 1 సంవత్సరంలోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలను అప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ ఫైనాన్స్ అంతా ఎక్కడికి పోతుంది? ఏ విధంగా తప్పుదారి పడతా ఉంది? సో మనం అన్ని చేసి కూడా అంత డెవలప్మెంట్ చేసి సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు మనం డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, ఆ ప్రజలకు అందించబట్టే కదా వాళ్ళందరూ కూడా డబ్బులు రాగానే పోయి వ్యాపారాలు చేసినారు. ప్రతి షాపు కూడా కలకల్లాడింది. వ్యాపారస్తులు అందరూ కూడా 4 రూపాయలు సంపాదించుకున్నారు, చక్కగా జిఎస్టీలు కట్టినారు. ఆ జిఎస్టీలు కూడా ఈ రోజు తగ్గిపోయినాయి. అంటే వ్యాపారులంతా లబో దిబో మన కుయ్యో మొర్రో అంటూ ఉన్నారు. ఆ రోజులకి వ్యాపారస్తులకు అర్థం కాల, ఎక్కడి నుంచి వ్యాపారం జరుగుతుందని అది అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డీబీటీ పథకం ద్వారా పేద ప్రజలకు డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి, ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరిగి, తలసరి ఖర్చు పెరిగి, కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండగలిగినారు. ఈరోజు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్కడ కూడా జిఎస్టీలు కూడా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఆగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి. నిజాయితీగా వైఎస్ఆర్సీపీ కోసం నేను పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్వశ్చన్ ఇస్తేనే ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి దీన్ని తీసుకొని వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్ గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పి పెట్టారు. నేను ప్రిపేర్ అయినా, నాకు ఒక మంచి అవకాశం దొరికి భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినామని చెప్పే అవకాశం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు? నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని, నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు. రెడ్ క్రాస్ కి రాజకీయాలకి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను, అయినా కూడా నేను అక్కడ కూడా ఉంది, అది తప్పని. సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ఇలాంటి భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి, మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మాకు చేత కాదు. మేము డెఫినెట్గా చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు, చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా కలెక్టివ్గా ఉంటాము. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక యూనిట్గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంతా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరు అన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి, డెవలప్మెంట్స్ జరగాలి. మీద ఏ పాయింట్లోనైనా రెడీ. డెవలప్మెంట్స్ తీసుకుంటారా, ఏ విధంగానైనా కూడా పరిశ్రమలు తీసుకుంటారా, ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారా, హెల్త్ తీసుకుంటారా, అగ్రికల్చర్ తీసుకుంటారా, ఎడ్యుకేషన్ తీసుకుంటారా, ఎనీథింగ్
దేంట్లోనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీఫార్మ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ కానీ, దేంట్లోనైనా కూడా పోటీకి కానీ పోల్చుకోవడానికి కానీ సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది కూడా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో చేయగలిగినప్పుడు డెఫినెట్గా అంకెలతో సహా ప్రజెంట్ చేయడానికి మేము ముందుకు రావడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకున్నాం, దూరం చేసుకున్నామని. రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంది. మరి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా రాబోయే రోజుల్లో కష్టపడడం కూడా జరుగుతుంది.